ఫ్రెండ్స్ బండి సంజయ్ పైన పాట. ఫ్రెండ్స్ మరి మన బండి సంజయ్ గారు ఓ రేంజ్ లో బండి సంజయ్ దూసుకు వెళ్తున్న టైంలో ఆయనను పీకి పక్కన పెట్టేశారు. కేంద్ర బీజేపీ చేసిన అతిపెద్ద మూర్ఖపు చర్య ఇది. లేకపోతే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చి తీరేది బీజేపీ ప్రభుత్వం. ఇంత డేట్ దిమాక్ ఎందుకుంది కేంద్రం అర్థం కావట్లేదు నాకైతే. కానీ మనం కొన్ని వందల ఉత్తరాలన్నా రాసి ఉండాల్సింది. నేను కూడా రాయలేదు మిత్రులారా. ఉత్తరం తీసి ఏదో పక్కన పెడతారు. మనం ఎప్పుడినాలి అనుకోకండి. ఇంటారు, చెప్పాలి 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 పోలి వినకపోయినా మన సంబంధం లేదు. భగవద్గీత ప్రకారం మనం మాత్రం మనం చేయగలిగిన ప్రతిదీ చెయ్యాలి. ఉత్తరం రాయడం మన చేతిలో పని. మోడీ వచ్చినప్పుడు కూడా బండి సంజయ్ని ఉంచాలి అని మనం ప్లాకార్డులను ప్రదర్శించలేదు. అంటే ఆయన కూడా ఆ కేడర్కి చెప్పలేదు. ఆయన చెప్పినా చెప్పకపోయినా సరే మనం చేయాల్సిన పని. ఎందుకంటే బీజేపీ క్యాడర్ స్వప్రయోజనాలు ఆశించి లేరు. వీళ్ళు దేశం బాగుండాలి అని కోరుకునేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ పట్టించుకో. అయితే దద్దరిల్లిపోయేటట్టుగా ఆయన పీరియడ్ లో చాలా చాలా చేశాడు. ఒక కార్పొరేటర్ నుంచి యమస్పీడ్గా ఎదిగాడు నాయకుడైన అలా బీసీ నాయకుడు. అయితే కోరుకుని ఇప్పుడు మెడకు చుట్టుకుంది. అక్కడ కాంప్రమైజ్ అయి ఉండాల్సింది. మరి ఇక్కడ ఏముంది మనకు సిచ్యువేషన్ తెలియదు. కానీ ఈ బీజేపీ క్యాడర్ అంతా కూడా ఒక మత్స్య లేని మణిపూసలు. ఇన్ని చేస్తున్నారు. ఎక్కడ లంచాలు తీసుకున్నట్టు కానీ ఇంకేదైనా చేస్తున్నట్టు ఎక్కడ మనకు కనబడదు. మౌడిజం కూడా ఎక్కువ చేరు. అయితే కాలేజీల్లో అక్కడక్కడ ఆయన ఎవరో కొట్టినట్టుగా చూపెట్టారు. కొట్టాడు అంటే ఏ కారణమైనా ఉండొచ్చు. అక్కడ ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదు. మరి కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు కొట్లాడినప్పుడు నన్ను కూడా కొట్టడానికి వస్తే నేను కొట్టేస్తా. నన్ను కొడితే నేను కొడతాను. మరి అట్లా జరిగిందా, వీళ్ళు పెట్టారా తెలియదు. అవన్నీ తెలియనప్పుడు మనం చెప్పకూడదు. ఇక బీజేపీని కూడా మనము దయపట్టాలి. ఇక్కడ బీజేపీలో చాలా మంది నా అరెస్ట్ చేయాలి అని కూడా మన ఆయన ఎవరు రజనీకాంత్ ఏమంటున్నాడు, గోపాల్ రజనీకాంత్ చేయాలి. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే బీజేపీలో న్యాయం ధర్మం ఉంటారు అన్నమాట. అని నిజంగా ఆ అమ్మాయిని ఏమన్నా తప్పు చేశాడా అంటే ఇక్కడ ఒక టెక్నికల్ గా చూస్తే ఒక మైనర్ అమ్మాయితో ఫిజికల్ గా కలిస్తే అది ఖచ్చితంగా అత్యాచారం చేసినట్టే. కానీ అత్యాచారం చేసినట్టే ఇక్కడ రుజువైందా? అవలేదు. అరెస్ట్ చేయాలి అంటున్నారు. అరెస్ట్ చేయాలి, కస్టడీలో తీసుకోవాలి. అంటే పారిపోతుండే ఆయన, పారిపోయే అవకాశం ఉంటే కూడా వెంటనే తీసుకోవాలి. ఎప్పుడైనా కేంద్ర మంత్రి కొడుకు పారిపోయే అవకాశం లేదు. అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా అంటారు. సో ఎంత పేరు తెచ్చినా వీళ్ళు మన టీఎంసీ లీడర్లా కాదు. వాళ్ళైతే వీళ్ళని చంపేస్తారు, లోపలేసి వీళ్ళని కుబ్బేస్తుర్రి. ఇక్కడ దుర్మార్గులు కనుక రాజకీయాల్లో ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఎక్కువ నోరు తెలుస్తారు ఇట్లాంటి విషయాల్లో. కానీ కమ్యూనిస్టులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ భయంకరంగా హక్కులు అనేవి ఉండనే ఉండవు. ఒక లేడీ ఫోన్ చేసింది రాకేష్ రెడ్డికి, ఏం చెప్పవా అంటది. అరే ఏం చెప్తాడు, అది కేంద్ర మంత్రి అయినా పెద్ద పదవిలో ఉన్నాడు బీజేపీలో, నేనేం చెప్పలే అన్నాడు. కానీ ఏదో లీక్ అయినట్టుగా టైటిల్ పెట్టి ఇచ్చుకున్నారు. అందులో ఎంత పెద్ద లీడర్, ఎంత అద్భుతంగా అంటే ఈ క్యాడర్ను ఈ హిందుత్వాలు వాదులను ఒకటి చేయడం అంత విషయం కాదు. హిందువులు కుంభకర్ణ నిద్రలో పోతున్నారు. వాళ్ళు బాగా డీప్ నిద్రలో ఉంటారు. వాళ్ళని లేపడం ఇంకా అంత కాదు. ఒరే నాయన, బంగ్లాదేశ్ లో ఎంతమంది నరికి చంపారు, ఎన్ని ఘోరాలు ఇక్కడ కేరళలో అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మన మధ్యలో దేశమంతటా వాళ్ళ జనాభా ఎక్కడెక్కడ ఎక్కువ ఉందో అక్కడంతా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. అప్పుడు మళ్ళీ
ఈ సో కాల్డ్ సెక్యులర్లు అంతా ఇలా నోట్ల ఎవరు అరటి పండు పెట్టుకుంటారు, మరి ఏం పెట్టుకుంటారు, ఎవడు వంకాయ పెట్టుకుంటారు చెప్పండి. నోరు మాట్లాడరు. ఆ గుడి కూలగొట్టారు భయంకరంగా, ముత్యాలమ్మ గుడి కూలగొట్టే ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కుయ్యమంది కైమది అసలు సైలెంట్ ఉంటారు. ఇంకా ఛానల్ కూడా ఇంకా గవర్నమెంట్ అంటే టీవీ9, ఎన్టీవీ, ఈటీవీ వీళ్ళనే ఫినిష్. ఎన్టీవీ కూడా భక్తి ఛానల్ పెట్టి అదే సాయిబాబా పాటలు పెట్టి వదిలేసుకుంటాడు. అంటే ఎంత చండాలంగా అంటే ఆ టాపికే మాట్లాడకూడదు అట్లా అయిపోయారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళను మాట్లాడే స్థితికి తెచ్చారు మరి బండి సంజయ్, పెద్ద నాయకుడు. అయితే వాళ్ళకో తీర్ప, వీళ్ళకో తీర్ప, ఎన్కౌంటర్ చేయాలి అంటారు, ఎన్కౌంటర్ చేయండి అంటారు. ఇగో దరిద్ర మూర్ఖపు ముండా కొడుకులు అన్న వీళ్ళని. అయితే ఒక నేరం పెట్టగానే మొగోళ్ళని చెప్పడం, అట్లా మొగోళ్ళు లేకుండా అయిపోతారు. ప్రతి మొగోడి మీద ఊరికే నింద వచ్చేస్తుంటుంది. పేపర్లో చూడగానే కంప్లైంట్ ఇచ్చినా అది మనం షూట్ చేసి ఇలాంటి దొంగలకు పైన కేసు పెట్టి ఎవరైనా అమ్మాయి అన్యాయం పెట్టి అని షూట్ చేయాలంటే తెలిసేది. ఇక్కడ ఆ అమ్మాయితో వాళ్ళిద్దరు అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు. సో ఆమె ఎక్స్పెక్ట్ చేసినట్టు పెళ్లి చేసుకోవాలని. మరి వీళ్ళు ఫాదర్కి అబ్జెక్షన్ ఉందా, ఉంటే ఇట్లా మాట్లాడి సెట్ చేయాల్సింది. సో మరి ఆమె ఆశలు పెంచుకుంటుంది. సో మరి హనీ ట్రాప్ ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నారు. ఇప్పుడు మీకు టైటిల్ అని చూపిస్తాను. ఈ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళు మళ్ళా హిందూ వ్యతిరేకులు. ఎప్పుడెప్పుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ అయితే భయంకరమైన హిందూ వ్యతిరేకి, హిందూ దేవుని నమ్మకూడదని ఒట్టేపించినోడు ఆయన. విష్ణు ఈశ్వర బ్రహ్మ మహేశ్వర నమ్మడు కానీ అప్పుడు చేసినప్పుడు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళందరూ కూడా బాగా క్లాస్ పీకిండ్రు ఆయనను. అయితే అవన్నీ ఎట్లా పెట్టుకున్నాడు, ఎప్పుడు దొరుకుతారు అనుకోండి, ఇప్పుడు దొరికినాయి ఆయనకు. ఎందుకంటే వీళ్ళు మా అంటే జై శ్రీరామ్ అంటారు. ఈ మెయిన్ నాయకులను నరికేయాలి, వీళ్ళకి తలకాయ అలాంటి వాళ్ళు. మెయిన్ నాయకులు ఎవడైతే తల లాంటి వాళ్ళు, తల మీద కొడితే మనిషి ఏం పని చేయలేడు. కాబట్టి మెయిన్ లీడర్లు వేసేస్తే వీడు పొలిటికల్ క్యారియర్ క్లోజ్ చేసామనుకోండి, బీజేపీ వీక్ అయిపోతుంది. వీక్ అయిపోతే ఇంకా వాళ్ళకి ఎదురుండదు. ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, కమ్యూనిస్టు కాదు సారీ క్రిస్టియన్ దళితులను ఎస్ రిజర్వేషన్ ఇవ్వాలట. అది ఎంత అన్యాయమైన కోరిక అంటే, ఇప్పుడు హిందువులలో ఎందుకు ఇస్తున్నారు అంటే, హిందువులలో గుళ్ళకు వెళ్ళినప్పుడు కొన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడు ఎవరైనా గుడికి వెళ్తే మళ్ళీ ఎవరైనా కులం పేరు మీద దూరం పెడతారేమని ఒక కత్తిని ఇచ్చారు. ఈ కత్తి అప్పుడు వాడాలి. గుడికి వెళ్ళినప్పుడు ఎవడైనా వద్దన్నా చిన్న చూపు చూసినా ఏమైనా. అట్లాగే మరి ఎన్నో చోట్ల కూడా జరుగుతుంది హిందువుల్లో కాబట్టి. కానీ వీడు క్రిస్టియన్ పేరు పెట్టుకొని పాస్టర్ అని పెట్టుకున్న తర్వాత వాడిని ఎవడు కులం పేరుతో వాడిని ఇన్సల్ట్ చేస్తాడు. ఆనంద్ అంటూడా ఆడు రామరెడ్డి ఆనంద్ మీద కేసు పెట్టాడు. ఎలా పెట్టాడు, వాళ్ళ పొలంలో చర్చి కట్టుకొని వాడిని బెదిరించితే అతను అడ్వకేట్ కాబట్టి కేసు పెట్టగలిగాడు. సుప్రీంకోర్టు వరకు కొట్లాడగలిగాడు. ఎన్ని లక్షల డబ్బులు అయిందో, ఎంతైతే కష్టపడరు వాళ్ళు 6-7 ఏళ్ళు. అయితే వీళ్ళు ఎప్పుడెప్పుడు దొరుకుతుందో ఛాన్స్ అని చూస్తున్నారు. హిందువులేమో పడుకున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా లేస్తుంటే అక్కడక్కడ కొంచెం లేస్తున్నారు. ఇంకా లేవాల్సింది చాలా ఉంది. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మొత్తం ఈయన బండి సంజయ్ని పక్కన పెట్టడం అనేది పరమ లుచ్చా పని, చెత్త పని, చేతగాని చెవట సన్నాసులు ఎవరిని అడిగి చేసింది వీళ్ళు. ఇది సొంతం కొత్త పార్టీ కాదు. నిర్ణయం తీసుకుంటే క్యాడర్ని అడగాలి, ఎంక్వైరీ చేయాలి, బండి సైన్యాన్ని తీసి అలా ఉంటుంది అనేది. ఏం లెక్కలు వేసుకున్నారు, కొందరు అంటారు లెక్కలు వేసిండ్రు. ఏం లెక్కలు? అదేంటి, కేసీఆర్ గెలిస్తే వేరే రాష్ట్రాల్లో పార్టీ పెట్టేస్తాడు కాబట్టి అప్పుడు ఆయన కూడా చాలా, ఆయన నార్త్ ఇండియాలో ఈ సౌత్ ఇండియా వాళ్ళు ఏ మాత్రం ఎదగలేరు. బొంబాయి వేయండి ఏదో పిత్తాడు బరుకుతాడు అని చెప్పేసి ఆయన అవ్వదు, కాంగ్రెస్ వస్తే రావచ్చు అనుకున్నారు. అసలు కాంగ్రెస్ ను కూడా ఎక్కడ విమర్శించినట్టు నాకు తెలియదు. అప్పుడు టిఆర్ఎస్ ను భయంకరంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. మరి ఈయన కూడా నాకు తెలిసి వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ నాయకులను ఎక్కడ విమర్శించడమే జరగలేదు పెద్దగా. ప్రజలందరూ ఈ ఇద్దరు ఇలా ఎక్కువ టిఆర్ఎస్ తిట్టడం. టిఆర్ఎస్ ఇంకొకటి, ఈ టైటిల్స్ రియల్ సంబంధం ఉండదు. ఇక్కడ ఏమని టైటిల్ పెట్టింది, 17 ఏళ్ళ పిల్లని రేప్ చేస్తావా, హౌలే నీ తోలు వలిచేదాకా వదిలిపెట్టను, ఎవడి ఫ్రైడే కల్చర్ అంట. ఈ అడ్డమైన ఛానళ్ళు ఉన్నాయి. ఆయన అన్నది ఉండదు అక్కడ, టైటిల్ పెట్టి పడేసరి కొడుకులు, దొంగనా కొడుకులు. బీజేపీ బండి సస్పెండ్.
టైటిల్ పెట్టేశారు. నిన్న ఒక టైటిల్ పెట్టారు, నరేంద్ర మోడీ మీటింగ్ లో బండి సంజయ్ రావట్లే 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 అన్నారు. మరి వచ్చాడు కదా సన్యాసులారా, సన్యాసులు అనకూడదు, శతనా కొడుకులారా. పనికి వాళ్ళ లుచాలంటే వీళ్ళకి హిందువుడు అంటే నచ్చడు, హిందూ దేవుళ్ళు అంటే నచ్చరు, హిందువులే తప్పు చేసేవాళ్ళు. రాముడు మంచి చెడ్డవాడు కాడు, చెడ్డవాడు రాముడు మంచోడు. ఈ కైకలు అంటే వీళ్ళందరూ కూడా ఆ వీళ్ళ సంతతి అన్నమాట. ఎవరో రాక్షసి ఉండే కదా, రాముడు చంపాడు, ఆ రాక్షసి యొక్క సంతతి వీళ్ళు. సో వీళ్ళకి అంటే తమో గుణం ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళు మహా దుర్మార్గులు. వీళ్ళకి ఎప్పుడు అందరూ కూడా చెడ్డవాళ్ళ కనబడతారు. మీరు గమనించండి, ఓ ఒక ప్రాస్టిట్యూట్ ఉందనుకోండి, అంటే వాళ్ళది మంచి వృత్తే, నాకు తెలిసి వాళ్ళను అంటే వాళ్ళు ఉల్లమ్ముకుంటారు కానీ ఎవడి సొత్తు చేయట్లేదు, ఎవడైనా ఏం చేయట్లేదు. కానీ వాళ్ళకి మైండ్ లో అదే ఉంటుంది అనమాట. ఇంకా మగాళ్ళ మీద వేద్దాం. ఇప్పుడు మగాల్లో వేరే అమ్మాయిలకు లైన్ లేసి వాళ్ళను ఎప్పుడు ఆలోచనతో ఉన్నవాడు, వాడు తన వైఫ్ ని, సిస్టర్ ను భయంకరంగా అనుమానిస్తాడు అనమాట. ఎందుకంటే అదే ఉంటుంది. అట్లాగే దొంగలు కూడా ఎప్పుడు దొంగతనం చేయాలి అనుకున్నవాడు ఎవరు తన ఇంటికి వచ్చినా తను అదే ఆలోచిస్తాడు, వీడేమో ఎత్తుకుపోవడానికి వచ్చుంటాడేమో నాలాగనే అనుకుంటుంటాడు వాడు. అదే మంచివాడు ఏమనుకుంటాడు, సహజంగా వచ్చాడు కదా, మనం ఇలాగ వెళ్తాం మామూలుగానే, అలాగే వచ్చుంటాడులే అనుకుంటాడు. వీడు దొంగ ఇంటికి వచ్చినా వీడు దొంగ అని ఎక్స్పెక్ట్ చేయడు. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా చూద్దాం ఎలాంటి టైటిల్. బీజేపీ కార్పొరేటర్ శివాని కాలనీకు ఒక లేడీ ఉన్నది, ఆ దొంగ అందరికి ఫోన్ చేస్తుంది, చెప్పండి చెప్పండి అడుగుతుంది. వాళ్ళు ఏం చెప్పకపోయినా ఏదో లీక్ అయింది, ఏదో లీక్ అయిందని టైటిల్ పెడుతుంది. ఇది అందరికి ఇదే కాల్ చేస్తా ఉంది. చూద్దాం, కాలేజీ టూలో పెట్టింది, ఇది లెజెండా. చూద్దాం ఒకటి మర్చుకొని. ఈ ఛానళ్ళని మీరు రిపోర్ట్ కొట్టాలి, హిందూ సోదరులు రిపోర్ట్ కొట్టాలి. అది ఒక యుద్ధం, మహాయుద్ధం. ఈ ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్న వాటిలో వార్ అనేది ఇన్ఫర్మేషన్ వార్ అన్నమాట. మంచిని చెడుగా, చెడును మంచిని చూపిస్తున్నారు. సో ఎవడైతే దొంగ ఛానల్ ఉన్నాయో అవన్నీ రిపోర్ట్ కొట్టాలి మనం. సామాన్య ప్రజలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, బిజినెస్ మెన్ కి కానీ, ఎవరికైనా సరే తప్పు చేసిన వల్ల శిక్ష పడాల్సిందే. కానీ ఏది తెలియకుండా కేవలం మీడియా ట్రయల్స్ లో ఉన్నప్పుడు, పొలిటికల్ ఎజెండాస్ నడుస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళ అందులోకి పోతే అక్కడ ఇద్దరు కుటుంబాలు, సరే అబ్బాయిని పక్కన పెడితే అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. కాబట్టి ఒక మహిళగా గౌరవంతో నేను ఈ విషయంలో మాట్లాడాను. ఒక అమ్మాయి అవసరం ఉన్నప్పుడు ఆడతలు పెట్టండి. మీరు నా ఫోన్ రికార్డింగ్ చేసుకుంటూ నా కోసం ఏదో నన్ను ఇబ్బంది సొసైటీ మీద దీనికి ప్రేమ లేదు, దోమ లేదు. ఇది బీజేపీలు ఇరికేయడమే ఇది ప్రధాన లక్ష్యం. వీళ్ళు గుళ్ళు కూడా ఉన్నప్పుడు ఎక్కడ రారు వీళ్ళు, ఈ దొంగలు. ఇంకా హిందువులను చంపేశారు. హిందువులను ఎంత భయంకరంగా వీళ్ళను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే వీళ్ళు బయటకు రారు, వాళ్ళకి అది కనబడదు. ఎవరు చూసారు, నువ్వు చూసావా, ఏమని ఏం జరిగింది, అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఎంక్వైరీ చేయాలి, చేసినప్పుడు అది ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, ఇంకా వరకట్నం కేసులు, తర్వాత పోక్సో కేసులు కూడా 90% కేసులు ఇవి ఫేక్ కేసులు. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి, ఇద్దరు కాపురం చేసుకుంటారు, మంచిగా అంత బాగానే ఉంటుంది. తక్కువ ఒక రోజు వెళ్ళి ఆ డబ్బులు ఏదో ఒకటి డీల్ అవ్వకపోతే రేప్ కేసు పెట్టేస్తున్నారు. అయితే పెద్దవాళ్ళ విషయంలో రేప్ కేసు అంటే చెల్లదని 1 కోటి ఎన్నిసార్లు కొట్టేసింది. ఇద్దరు కలిసే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కానీ ఇక్కడ మైనర్ అమ్మాయితో సంతోషంగా ఉన్నప్పుడే అది నేరం. అది టెక్నికల్ గా తప్పు అవుతుంది, నేరం అవుతుంది. కానీ మనము ఎథికల్ గా చూస్తే ఆమెను ఇక్కడ ఫోర్స్ చేయలేదు, బలవంతంగా భయంకరంగా మతం అందించి ఒకరి తర్వాత ఒకరు ఇంకోరు రండి అని బ్లాక్ మెయిల్ చేసి మరి ఆరంభించిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళు కూడా మరి కలిసి తిరిగారు, నన్ను కొద్దిగా మిస్బిహేవ్ చేశాడు అన్నట్టుగా కొంత అనిపిస్తుంది. కానీ అత్యాచారం చేసినట్టుగా ఇవ్వలేదు. ఒకవేళ చూస్తే December 31 అప్పుడెప్పుడో చేసింది, ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఆస్కారమే ఉండదు. సో ఎక్కడ తిరిగి బండి సంజయ్ బదలాం చేయాలి. బీజేపీకి ఉన్న తలకా ఆయన ఒకడే. ఇప్పుడు వేరే పెద్ద నాయకులు పెద్దగా దడ్లాడించే వాళ్ళు లేరు. బండి సాయం చేస్తే దడ్లాడిస్తాడు. అసలు ఆయన వసన ఊగిపోతుంటది. ఈ బీజేపీ కేంద్ర నాయకత్వము మరి నార్త్ ఇండియాలో బాగానే చేస్తుందంటే మంచి పెట్టారు. మరి అక్కడ కూడా శుభేంద్రను పెట్టకపోతే బెంగాల్ నాశనం అయిపోయేది. అక్కడ
మరి అక్కడ ఆయన అందులోకి వచ్చినోనికి కానీ ఇచ్చేసారు, పవర్ఫుల్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? అరే సొంత వాళ్ళు అంటే ఇంత చిన్న చూప వీళ్ళకి? ఇంత పిచ్చి పిచ్చి పని చేస్తున్నారంటే ఈ బీజేపీ కేంద్రం. మరి ఒక్కొక్కరు 1,00,000 ఉత్తరాలు రాయండి బ్రదర్, ఏం కాదు. 1,00,000 కాకుండా 1000 రాయండి, 100 రాయండి. కేంద్రానికి లెటర్ వెళ్ళిపోవాలి, టాగా 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 వెళ్ళిపోతారు మీరు. మీకు ఏమనిపిస్తే అది రాయండి రాయండి రాయండి. ఇప్పుడు అన్నామలై అద్భుతంగా ఆయన ఎంత 3% ఉన్న తమిళనాడులో ఆ ద్రవిడ రాజకీయాలు భయంకరంగా ఉంటాయి. అక్కడ హిందుత్వవాదులు చాలా మంది హిందువులు ఉన్నారు, వాళ్ళకి సరైన నాయకుడు లేక వాళ్ళు ఓటేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ రాకముందు తెలంగాణ వాళ్ళు ఉండ్రి, కానీ కేసీఆర్ అనే నాయకుడు రావడం అనేది తెలంగాణ అండి. ఆయన అందులోకి వెళ్ళి తేగలిగాడు మరి తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని. నిద్రపోతున్న ఇక్కడ తెలంగాణ వాళ్ళకు లేపగలిగాడు. మరి అలాగే ఆయన లేపుతాడు. హిందువులకు ఏం జరుగుతుంది ఏమని వాళ్ళు తెలియదు, ఎందుకంటే వాళ్ళకి హిందీ కూడా రాదు. వాళ్ళు తమిళే మాట్లాడతారు, ఆ తమిళ టీవీలో చూస్తారు. ఆ టీవీలో కూడా ఏఐడిఎంకే డిఎంకే పార్టీల దగ్గరనే ఉంది లోకల్ టీవీ, ఆ భాష ఉంటుంది. హిందీ ఛానల్ చూడరు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇది ఏదో పీక్దాం బరకదాం అని చూస్తుంది. లీక్ అయింది. ఏం టైటిల్ పెట్టింది ఇది? ఆడియో లీక్. దొంగముండ ఏంది లీక్ అయింది? రాజకీయ నాయకులు చేసింది అంటాడు. అరే రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎన్నో చేస్తుంటారు వాళ్ళ కుటుంబంలో. పక్కన పడేది వాళ్ళు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది చచ్చిపోయారు అక్కడ? బీజేపీ వాళ్ళు 320 మంది చచ్చిపోయారు అక్కడ. అందరు రాజకీయ నాయకులు కూడా కాదు, బీజేపీలో చేసేవాళ్ళు తమ సొంత డబ్బులు పెట్టుకొని తమ ఇంట్లో ఆ పనులన్నీ ఖరాబ్ చేసుకొని ఆ తల్లిని చూడలేక, అక్క చెల్లిని చూడలేక, అన్నమ్మని చూడలేక వాళ్ళు దేశం 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 పడి తిరుగుతూ ప్రాణం పడి ఎప్పుడు పోతే తెలియదు. ఆయన దేశం కొత్త పోతాను సంతోషపడే వాళ్ళు వీళ్ళు. అందరు రాజకీయాలు ఒకటే కాదు. ఉప్పు కప్పురం ఒక పోలిగా ఉన్న చూడ రుచులు జాడ వేయరు, పురుషులు అందరూ పురుషులు వేరే అని. ఈ పనికి మళ్ళీ చెత్త నా కొడుకులు చెత్త వాళ్ళు ఏం చేస్తారు? అందరూ రాజకీయాలు దొంగలని సినిమాలో కూడా అలాగే చూపెడుతుంటారు. రాజకీయాలు దొంగలు అంటే కానీ వీళ్ళు అందరూ ఒకటే లే అనుకుంటారు. అలాంటి వాళ్ళు మహా పాపాత్మలకు ఈ నరకలోక శిక్షలు భయంకరంగా ఉండే. తర్వాత కూడా వీళ్ళకి 24 లక్షల జంతు పశుపక్షాల జన్మలు వస్తాయి ఈ స్వార్థంతో ఉన్న వాళ్ళు. అలాంటి దేశాల్లో ఏ దేశంలో అయితే డిక్టేటర్స్ ఉన్నటువంటి నార్త్ కొరియా లాంటి దేశాల్లో వీళ్ళకి జన్మలు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. ఇది భగవద్గీత ప్రకారం చెప్తున్నాను మిత్రులారా. ఇది మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు మీరు చేస్తారు కదండి ఇలాంటి ధర్నాలు జరిగినది జరిగినది బయటకు వచ్చిన ఇప్పుడు ఫ్రేమ్ పైన బిఫోర్ యూ స్పీక్ టు మీ గో త్రూ మై హిస్టరీ అండి. ఏ రోజు కూడా ఎవరు మాట్లాడలేదు. మీరు మీ పార్టీ వాళ్ళని వెల్కమ్ చేస్తారా లేదా న్యాయం కోసం ఇంకా పోరాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి అబ్బాయి న్యాయం కోసం పోరాడతారా మీ ఠాబాటి వాళ్ళంటే? దీని ఇంట్లో వాళ్ళు ఎవరైనా అన్యాయంగా వీళ్ళ మీద చేసేస్తే తెలుస్తుంది. అప్పుడు వెంటనే పోయి వీళ్ళ తరఫు నుంచి మాట్లాడతారా, అవతల వాళ్ళ తరఫు నుంచి కొట్లాడతారా? నా కొడుకును ఉరి తీసేయి నువ్వు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ గారు అండి ఆయన వెళ్ళి. లేకపోతే నా కూతురు ఏదో ఎవరో పక్కన నిన్నైనా కానీ కొట్టి చంపేయడం అని చెప్తాడా? చెప్పరు కదా. మళ్ళీ బీజేపీ వాళ్ళంతా ఒక పద్ధతిగా ఉంటారు. వాళ్ళకి ఏమైంది ఏంటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పార్టీలో. అయినా అక్కడ ఆల్రెడీ ఇక్కడ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకు కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలు ఎప్పుడు దొరుకుతుందా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఇంకా వీళ్ళు ఎదురులాడడం ఎందుకు? ఇక వీళ్ళకి ఇదే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు మోడీ దగ్గర ఏమైనా మైనస్ ఇద్దామంటే ఒకటి దొరకదు. రాహుల్ గాంధీ దగ్గర చాలా దొరుకుతా ఉన్నారు. ఇంకేంటి వీళ్ళందరికీ కూడా ఇంకేం చేస్తారు చెప్పండి? ఇది ఒకటి మళ్ళీ అక్కడ రకరకాలుగా ఫోన్లు చేసి అందరితో లీక్ అయిన టైటిల్ పెడుతుంది అన్నిట్లో. ఈ ఛానల్ చూడండి, ఇది మీరు దయచేసి రిపోర్ట్ కొట్టండి. ఈ ఛానల్ ఏంటిది? లెజెండ్ టీవీ అంట. సో ఇది అందులో ఏం లీక్ అయింది ఏం చెప్పిందని అంటే ఎందుకు ఇంత పరిచయం చేస్తారు? ఇది ఎంత మోసం, వీళ్ళు ఎంత మోసపులు చూడండి. ఏం లీక్ అయింది అన్నిట్లో లీక్ అని పెట్టింది. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు రేపు చేయి ఎందుకు మాట్లాడాలి? హరీష్ రావు శిక్ష తప్పదు. ఇది వద్దబ్బా టీవీ ఏంటిది? యో టీవీ గారితో కమిషనర్ గారితో మాట్లాడి అసలు బండి సంజయ్ కొడుకు కేసు ఏంది వివరాలు కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు అడిగినా కూడా బండి సంజయ్ కొడుకు పైన కంప్లైంట్ చేసి చాలా రోజులైంది, ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ముఖ్యమంత్రి గారు కూడా అడిగినారు. పోక్సో కేసు కింద బండి సంజయ్ గారి కొడుకు పైన కేసు అయింది.
అసలు ఇది కుట్రనా లేక వాస్తవం ఇది కేసు అయిందా, ఇది తప్పు జరిగిందా, ఈ ఎస్ఐటి ఎవరు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే పెడతారు. కానీ బండి సంజయ్ బండి సంజయ్ ఇది తప్పు జరిగిందా, ఈ ఎస్ఐటి ఎవరు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే పెడతారు. అవును. కానీ ఆ. బండి సంజయ్ గారు కానీ మా పార్టీ కార్యకర్తల అధికారులు ఎవరు కూడా ఎంక్వైరీ జరగకూడదు ఎవరు కూడా చెప్పారు. బండి సంజయ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, ఎవరు కూడా చెప్పలే. నా కొడుకు కూడా తప్పు చేస్తే ఎంక్వైరీ చెయ్యండి, వేరొకరికి శిక్ష ఏ విధంగా ఇస్తారు నా కొడుకు కూడా ఆ శిక్ష ఏంటి, మేము రెడీ అని బండి సంజయ్ గారు ముందు నుంచి ఈ మాట చెప్తున్నారు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా కంటిన్యూగా టిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాని ఫేవర్గా తీసుకొని పనికి మళ్ళీ చెత్త చాలా దారేది ఛానల్ని ఫేవర్గా తీసుకొని చాలా వరకు బీజేపీ పైన అటాకింగ్ చేస్తున్నారు, సంజయ్ గారి పైన అటాక్ చేస్తున్నారు, మా పెద్ద నాయకుల పైన అటాక్ చేస్తున్నారు. పెద్ద నాయకుడు వాళ్ళు అలవాటు. కానీ 29 ఇంటర్మీడియట్ మన విద్యార్థులు, అది కూడా వాళ్ళు మైనర్ ఉంది, చనిపోయినారు ఇదే టిఆర్ఎస్ సమయంలో. అప్పుడు ఇదే రిజైన్ గురించి అంశము ఎవరు కూడా లేవట్లేదు. ఎవరు మళ్ళీ చెప్పండి. 29 ఏదో అంటున్నాడు. చనిపోయినారు ఇదే టిఆర్ఎస్ సమయం. కానీ చనిపోయారు అక్కడ, ఇక్కడ చనిపోవడం జరగలేదు. బీజేపీ పైన అటాకింగ్ చేస్తున్నారు, బండి సంజయ్ గారి పైన అటాక్ చేస్తున్నారు, మా పెద్ద నాయకుల పైన అటాక్ చేస్తున్నారు, వాళ్ళు అలవాటు. కానీ 29 ఇంటర్మీడియట్ మన విద్యార్థులు, అది కూడా వాళ్ళు మైనర్ ఉంది, చనిపోయినారు ఇదే టిఆర్ఎస్ సమయంలో. ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఇదే రిజైన్ గురించి అంశము ఎవరు కూడా లేవట్లేదు. అప్పుడు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలేదు. ఎంతో మంది విద్యార్థులు చనిపోయినారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఒక ఎంఐఎం అప్పుడు పేపర్ దిద్దినప్పుడు మరి ఎప్పుడు కూడా రిజైన్ చేయాలి చెప్పలేదా నోర్లు. ఇప్పుడు మీ బీజేపీలో ఏం చేస్తుంది అరే ఆల్రెడీ కేసు పెట్టాడా, హత్యలు జరగలేదు, వాళ్ళిద్దరు బాగానే ఉండి చేశారు. నిజం ఉందా లేదా వాళ్ళ మధ్యలో ఏమైంది ఏంటి అది ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. దాన్ని ఎవరు అడ్డుకోవట్లేదు. కేసు పెట్టడానికి అడ్డుకోగలిగితే మరి ఎలా కేసులు పెట్టారు, అక్కడ కొట్టిపోయాలి, ఎక్కడ పంపేయాలి, ఏం చేయలేడు ఆయన. నేత కొడుకు రేప్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినారు. మళ్ళా దానికి పెద్ద పెద్ద నేతలు కూడా సపోర్ట్ చేసినారు. అప్పుడు కూడా రిజైన్ గురించి ఎవరు కూడా మాట్లాడారు. మరి అప్పుడు కూడా మైనర్ రిజైన్ రేపు జరిగినది తెలిస్తే మరి ఎవడు రిజైన్ చేయలేదు, ఆ మాట కూడా ఎవరు అడగలేదు. ఇప్పుడు బీజేపీలో ఈ మధ్య దొరికింది కోడి కొబ్బరికాయ దొరికినట్టుగా ఉంది వీళ్ళందరికీ. ఇప్పుడు ఏ ఛానల్ మీకు బయట పెడతాను. ఇగో ఈయన కూడా టైటిల్ ఏమి ఇచ్చారు, రాజ్ సింగ్ సీరియస్ అని చెప్పాడు. అసలు సీరియస్ దేనికి? కామెంట్స్ ఆన్ బండి సంజయ్ సీరియస్ అయినేమన్నట్టుగా ఉంది టైటిల్. సరే మంది టైటిల్ చూద్దాం. ముక్కు నేలకు రాస్తా అంటాడు బండి సంజయ్, బెదిరించుడు. వీడు పక్క మన తెలుగు కూడా అయితే వీడు అర్బన్ నక్సలైట్ రఘుకు మన గాడ్సే సూపర్ డూపర్ ఆన్సర్ చెప్తున్నాడు. ఆ ఛానల్ చూడండి, గాడ్సే ఛానల్. ఆయన యువ భారత్ అయితే పెట్టాడు, చాలా చాలా బాగా పెట్టాడు. ఒక అమ్మాయితో అతను, అమ్మాయికి కాల్స్ అన్ని వచ్చినాయి, అమ్మాయి మెసేజెస్, అమ్మాయిలు హ్యూమనైజర్ అని చెప్పి ఆమె పెట్టింది. అది గాడ్స్ అది నేను ఇస్తాను. తర్వాత బండి సంజయ్ దిగొచ్చిండంట, గీరా భవన్ ముందు ముక్కు నేలకు రాస్తా దిగొచ్చిండ. ఇప్పుడా ఎవరైనా మన తొలి వెలుగు మరి వీళ్ళకి ఇదే బెస్ట్ ఛాన్స్. ఇక బండి సంజయ్ పై భారీ కుట్ర బట్టబయలు చేసిన శేఖర్ భాష బట్టబయలు చేశాడు. సో కుట్ర జరుగుతుంది అని చెప్పాడు. ఇంకా మిగతా వాళ్ళంటే మనకు వ్యతిరేకంగా ఉంది. ఇదేం ఛానల్, మనం టీవీ. బండి సంజయ్ కుమారుడిపై కేసు, తప్పు ఎవరిది, టార్గెట్ ఎవరు? ఈ ఛానల్ చూడండి, మగధ టీవీ, మన హిందుత్వ ఛానల్. ఇది నిజం నిర్భయంగా సత్యం మాట్లాడుతుంది ఈమె. ఎప్పుడు అద్భుతమైన ఛానల్ ఈమె. ఎవరి మన ఛానల్లో ఇందులో లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలండి. ఈ దేశద్రోహుల ఛానల్లో రిపోర్ట్ కట్టాలి. రిపోర్ట్ ఒక గంట సేపు దీనికే పెట్టుకోవాలి. మీరు ఎన్ని పనులను ఏమైనా చేసుకున్నారు, గంట సేపు. లేకపోతే ఇది ఇస్లాం దేశం అయిపోతుంది. ఇస్లాం దేశం అయిపోతే మాత్రము మన భయంకరంగా ఉంటుంది. బీజేపీ కనుక వస్తే అధికారంలో ఇప్పుడు ఓల్డ్ సిటీలో అన్ని ట్యాక్స్ వసూలు చేస్తుంది,
హిందువుల జనాభా పెంచే ఏర్పాటు చేస్తుంది. మరి అంటే ఇక్కడ కన్వర్షన్ కాదు, లవ్ జిహాద్ లాగా కాకుండా ఆపగలుగుతుంది. మరి కౌస్ వాటర్ లాంటివి కూడా అడ్డుకోవచ్చు కొంత. సరే, ఇంకా పెద్ద ఎత్తున బీజేపీ అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది. ఏ మత ప్రాతిపదికన ఉండదు. కొంతమంది హిందువులు అంటారు, ఏంటి మాకేం చేస్తుంది అంటారు. మనకేం చేయనక్కర్లేదు నాయన, మనను సమానంగా ట్రీట్ చేస్తే చాలు. మన ఆస్తులు గుంజుకోకుండా ఆపింది, వక్ఫ్ బోర్డును ఆపింది. మరి అది హిందువుల ఆస్తులు వెళ్ళిపోయావు కదా. మరి కాశ్మీర్ వెళ్ళిపోతే ఎవరికి నష్టం ఉండేది? అక్కడ ఉన్న పండితులు మొత్తం హిందువులు మొత్తం చెప్పేసేవాళ్ళు, అది మొత్తం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయేది. మరి ఎంతో మంది ఆర్మీ వాళ్ళు చచ్చిపోతే ఉండేవాళ్ళు, వాళ్ళ చేతిలో రాళ్లతో దెబ్బలు తినాల్సి వచ్చేది. ఈ లైవ్ లో ఇగో ఈ ఆర్ఎస్పి ప్రవీణ్ దేశ్ ఈయనకు భయంకరంగా అప్పుడు బాగా తిట్టడం జరిగింది. ఎప్పుడు నాకు హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు, మా కాలే నమ్మను, ఈ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళను, అలా ఓటీపీ ఇచ్చినప్పుడు ఈయన అన్నాడు, చేయబట్టి ఇలా కూడా అన్నాడు. ఈయన శిష్యులే వాళ్ళంతా. ఈయన క్రిస్టియను. ఇక చూడు మళ్ళీ వాళ్ళ జెండా వేసుకున్నాడు. అప్పుడు కేసీఆర్ కూడా పొట్టి తిట్టేవాడు. నా దేవుడిని ప్రత్యక్షంగా చూడాలనే వికారాబాద్ నుండి వచ్చిన ఈయన బీజేపీ లీడర్. ఎమోషనల్ వర్డ్స్, వెరీ గుడ్. ఇంకేంటి నిజ నిజాలు ఏంటో సిట్ విచారణలో తేలుతుంది. రాజా సింగ్ కరెక్ట్, ఈయన కరెక్ట్, మొగాడు మనగాడు అంటారు. రేవంత్ రెడ్డి చెప్పాడు, నేను చెయ్యను. బండి సంజయ్ కొడుకుపై వానికి మా పార్టీకి సంబంధం లేదు, వదిలిపెట్టొద్దు పోయి అట్లా అన్నాడు ఆయన. వానికి మా పార్టీతో సంబంధం లేదు ఆయన ఉండేది ఖచ్చితంగా. దొంగ కొడుకుడు ఫ్రైడే కల్చర్ అంట, వీడలా పెడతాడు. వాడికి నేను విన్నాను, ఇందులో అలా లేదు, వానికి సంబంధం లేదు, వదిలిపెట్టొద్దు ఆ పార్టీ. ఇప్పుడు ఏం చెప్పింది చూడు, అది కుటుంబం. మన నేత మన మినిస్టర్. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఏం చెప్పాడు వానికి అన్నాడా? అనలేదు కదా. ఈ దొంగనా కొడుకు ఎందుకు పెట్టా టైటిల్ అంటే అలా పెడితే మనం చూస్తాం. అంటే వీళ్ళకి ఇంకోటి, వీళ్ళకు ఫ్రైడే కల్చర్ గుర్తుపెట్టుకోండి. ఫ్రైడే కల్చర్ ఎవరితో ఉంటుంది? ఫ్రైడే కల్చర్ అంటే ముస్లింల ఛానల్, మరి ఇది ఓనర్ వాళ్ళే ఉండొచ్చు. ఫ్రైడే కల్చర్ అని పెట్టిండు, పేరే అది పెట్టిండు. ఫ్రైడే వాళ్ళకి ముఖ్యమైన రోజు, సో వాళ్ళే పెట్టి ఉంటారు ఇంచుమించు. సో ఫ్రెండ్స్, మరి ఇలా చాలా ఉంది, ఇది మనము గమనించాలి. మనం కూడా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, పెద్ద ఎత్తున సత్యాన్ని జయించాలి. మనం అట్లాగే సుప్రీంకోర్టు జడ్జిలే కావాలి మన పిల్లల్ని. చిన్నప్పటి నుంచి మీరు జడ్జి అవ్వడానికి ప్రిపేర్ చేయండి పిల్లల్ని. ఎంతసేపు ఇంజనీర్ డాక్టర్ ఇది పెట్టకండి చాలు. మీకు దండం పెడతా, మీరు మనము జర్నలిస్ట్గా ఎక్కువ రావాలి మన వాళ్ళు. తర్వాత కొంత ఆర్మీలో ఉండాలి, ఫైటింగ్ యుద్ధం రెడీ అయ్యడం ఉండాలి. రాజకీయాలు ఎక్కువ ఉండాలి మనకు, ముఖ్యంగా రాజకీయాల్లో ఎక్కువ, చాలా ముఖ్యమైన పని. మరి దీంట్లో ఇన్కమ్ అంటే రియల్ ఎస్టేట్ లాంటివి చేసుకోవాలి, రాజకీయాలు చేయాలి సైమల్టేనియస్ గా, కరసం నేర్చుకోవాలి, ఫైట్స్ రావాలి. ఇంకేంది? సో అన్ని అబద్ధాలు చెప్తుంటారు వీళ్ళు. ఇలా అన్నిట్లో నేను ఎన్నో చూశాను. ఈ రేవంత్ రెడ్డి ఎంత మాకు తెలంగాణలో వచ్చేది బీజేపీనే, ఇలా అయితే ఇలా తీసుకుంటుంది, ఈయనంత ఆయనంత. బెంగాల్ వచ్చింది, బెంగాలం చాలా కథ ఉందిలే. మనకు మెయిన్ తలకాయని నరికేస్తారు మదర్ డిఫెన్స్. ఇంకేంటి? రోడ్ సైడ్ రేవంత్ బండికి తోడు దొంగలు అని చెప్పేస్తున్నాడు. వీడేవాడు? వీళ్ళు ఏంటే కాలోజీ టీవీ. ఈ కాలోజీ టీవీ అంటే హిందూ వ్యతిరేక ఛానల్. ఇది కంప్లీట్ గా కమ్యూనిస్ట్ మెంటాలిటీ అనమాట వీళ్ళది. ఈ కమ్యూనిస్టులు అంటే వీళ్ళకి ఏం పగ చేసినామో, హిందువులు వీళ్ళకి ఏ పాపం చేసినామో కానీ, వీళ్ళు కమ్యూనిస్టు దేశాల్లో మళ్ళీ ఏ ప్రజాస్వామ్యవాదిని బతకనియరు వీళ్ళు. చైనాలో ఎలా అండి, అక్కడ కమ్యూనిస్టులను విమర్శిస్తే ఆడు బతకడు, ఆయన శవాన్ని ఎక్కడ మాయం చేస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఇది ప్రజాస్వామ్యం అంటుండాలి. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎక్కడా బతకనియరు, వీళ్ళు మాత్రం ప్రజాస్వామ్యం, రూల్స్ రెగ్యులేషన్ మాట్లాడతారు. చైనాలో తీసుకోండి, ఇక్కడైతే ఇక కేరళ అయితే ఎన్ని గురాలు చేసిండ్రో, ఎంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీలను చంపారో, ఎంతెంత అన్యాయాలు వాళ్ళవైతే. ఇక బెంగాల్ నుంచి చెప్పనక్కర్లేదు వాళ్ళను. వీళ్ళు గుండాలు. 2011 లో కూడా మమత వచ్చి వాళ్ళని తీయగలిగింది కానీ, లేకపోతే పోకుండా. మమత కూడా అప్పుడు ఆమె కొత్త కనబడింది వాళ్ళకి, ఇది ఆప్షన్ కనబడింది. అయితే మమత ముఖ్యంగా అప్పుడు పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ దించడం వల్లనే అది సాధ్యమైంది. సో అది ఫ్రెండ్స్, మరి
ఏ ఛానల్ ఎక్కడ ఉందో తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి. ముఖం పెట్టుకుని వచ్చినావు సభలో ఈడలు వేస్తుంది. ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు సభలో ఈడలు అసలు ఇది అనే ఉంటాడు. ఎవరిని అన్నాడు అని అన్నాడంట. ఇవన్నీ అబద్ధాలు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి మైత్రివాడు అసలు ఈ ఎట్లా తయారైండు. ఆ తర్వాత ఆయన ఎవరు అరవింద్తో మాట్లాడిండు ఆమె, అదే లేడు అందరికి చేసినట్టు ఉంది. అరవింద్ కూడా ఆయన స్కిప్ చేసిండు, అంతా పుట్టుపడి తిట్టేసిండు. ఓకే ఫ్రెండ్స్, మరి చూస్తూ ఉండండి. మనం ఈ దొంగలు అలాగే చేస్తూ ఉంటారు. మరి మనం సత్యాన్ని ధర్మాన్ని గెలిపేలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది మరి మన స్లోగన్ అదే, కృష్ణుడిది కూడా అదే ఉంది. అలా చేద్దాం ఫ్రెండ్స్. మరి జై శ్రీరామ్, భారత మాతకి జై, వందే మాతరం.